చేయండి. కృపగల తండ్రి, నాతో మాట్లాడు, అందరితో మీరు మాట్లాడండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మాతో అందరితో మీరు మాట్లాడండి. మీ మాటలు మా హృదయంలో స్థిరపడును గాక. వినగలిగిన చెవులు, గ్రహించగలిగిన హృదయం దయచేసి కరెంటుని, సౌండ్ సిస్టాన్ని, వాతావరణాన్ని స్వాధీనపరచుకొనమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. దయచేసి అందరు కూర్చో. హల్లెలూయా. చేతులు పైకి ఎత్తి గట్టిగా చెప్పండి. ఈ రాత్రి ఆయన సన్నిధిలో ఈ రీతిగా ఎంతవరకు పాటలు పాడి, అలాగే అద్భుతమైన సాక్ష్యములు చెప్పి, స్తుతి ఆరాధన ద్వారా ప్రభువుని మనం గణపరిచాం. దేవుని స్తోత్రం. ఈ సమయంలో కొన్ని నిమిషాలు దేవుని యొక్క మాటలు మనం నేర్చుకుందాం. వాక్యం వినాలని ఎంతమందికి ఆశ ఉంది? గట్టిగా చెప్పండి. నిద్రపోవాలని ఎంతమందికి ఆశ ఉంది? నిద్రపోవాలని ఆశ ఉంటే చెప్పండి. చక్కగా మంచాలు, పరుపులు, దిండ్లు అవన్నీ వేసి చక్కగా రూమ్ ఇచ్చి హాయిగా పడుకోవటానికి అవకాశం ఇవ్వబడిద్దని అనుకుంటున్నారా? అదేం లేదు. దేవుని స్తోత్రం. మనము ఆయన సన్నిధికి ప్రార్థన చేయటానికి వచ్చాం. ఆయన సన్నిధిలో ప్రార్థన చేస్తే దేవుడు మన సమస్యల నుండి, మన రోగముల నుండి, మనకున్నటువంటి కొన్ని పట్టి పీడిస్తున్న శక్తుల నుండి దేవుడు విడిపిస్తాడనే ఒక నమ్మకంతో మనం ఇక్కడికి వచ్చాం. అందుకని మెలుకు కలిగిన ఆత్మతో మనము ఆయన సన్నిధిలో గడపాలి. దాని స్తోత్రం కలుగును గాక. వాక్యం చదివి వాక్య భాగంలోనికి వెళ్దాం. కీర్తనల గ్రంథము 22వ కీర్తన 23వ చరణాన్ని చదువుకుందాం. మైక్లో చదవండి. యెహోవా యందు భయభక్తులు గల వారులారా ఆయనను స్తుతించుడి. హల్లెలూయా. యెహోవా యందు భయభక్తులు గలవారులారా ఆయనను స్తుతించుడి. యాకోబు వంశస్థులారా మీరందరూ ఆయనను ఘనపరచుడి. ఇశ్రాయేలు వంశస్థులారా మీరందరూ ఆయనకు భయపడుడి. 3 మాటలు ఉన్నాయి ఇక్కడ, జాగ్రత్తగా రండి. నేను అడిగినప్పుడు అప్పుడప్పుడు మీరు సమాధానం చెప్పాలి. ఎన్ని విషయాలు ఉన్నాయి అక్కడ చెప్పండి. యెహోవా యందు భయభక్తులు గలవారులారా అన్నాడు. మనమందరం ఆయన యందు భయభక్తులు గలవారమే. భయభక్తులు గలవారం కాకపోతే ఈ రాత్రి ఇక్కడ మనం కూర్చునే వాళ్ళం కాదు. భక్తిహీనులు వెళ్ళినట్టుగా ఏ సినిమా హాల్లోనో, రేపు సెలవు కదా, ఎక్కడో ప్యాకాట్ల కాడో లేదా తాగి చిందులు వేయటమో జరిగేది. మనం భక్తి గలవారం కాబట్టి ఆయన సన్నిధికి వచ్చాం. దేవుని స్తోత్రాలు చెప్పండి. ఈ భక్తి కలిగిన ఆయన ప్రజలతో ఆయన చెబుతున్న 3 మాటలు ఏంటంటే, ఒకటి ఆయనను స్తుతించుడి అని ఒక మాట ఉంది. యాకోబు వంశస్థులారా మీరందరూ ఆయనను గణపరచుడి అంటే, ఒకటి స్తుతించమని చెప్పాడు, రెండోది గణపరచమని చెప్పాడు, అలాగే మూడోది ఏమంటున్నాడు? ఆయనకి భయపడుడి. చెప్పండి ఎన్ని విషయాలు? ఒకటి స్తుతించండి. నేను అడిగినప్పుడు కొంచెం గట్టిగా చెప్పండి. ఒకటి పక్కన వాళ్ళతో చెప్పండి, లేకపోతే నన్ను మర్చిపోయి పక్కన వాళ్ళతో చెప్పండి. ఆయనను స్తుతించండి.
ఆయనను ఘనపరచండి, ఆయనకి భయపడండి. ఎన్ని విషయాలు చెప్పండి? ఇప్పుడు నేను చెప్పకుండా మీరు చెప్పాలా. ఒకటి, రెండోది, మూడోది, అది స్తుతించండి, ఘనపరచండి, భయపడండి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈ మూడు విషయాలు ఈ రాత్రి నేను చెప్పి ముగిస్తా. హల్లెలూయా. ఫస్ట్ పాయింట్ తీసుకుందాం. ఒకటి ఏంటంటే ఆయనను స్తుతించండి అన్నాడు. ఇప్పుడు దాకా నేను ఎక్కువగా స్తుతి పాటలు పాడమని మన సేవకులకు చెప్పాను. నేను కూడా స్తుతి పాటలే పాడాను. ఎందుకు స్తుతించాలి? ఎందుకు స్తుతించాలి దేవుణ్ణి? ఎందుకు స్తుతించమని దేవుడు చెప్తున్నాడు? కొంతమందికి స్తుతులు అనగా ఏంటి? ఈ కాకి గోల, స్తుతి 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 స్తుతి, అర్థం పర్థం లేకుండా అస్తమానం స్తుతి 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 అని ఇట్లా పలుకుతూ ఉంటారని అనుకుంటారు. కానీ స్తుతిలో ఉన్న శక్తి, స్తుతిలో ఉన్న కార్యాలు మీకు తెలియదు. దాని స్తోత్రం. స్తుతించినప్పుడు జరిగేది ఏంటంటే వాక్యం చెప్తుంది. నిర్గమకాండం 15వ అధ్యాయం 11వ వాక్యం చదువుతారా? దేవుని ప్రజలు ఎర్ర సముద్రం 2 పాయలు అయినప్పుడు వారు సముద్రం దాటారు. దాటిన తర్వాత వారు దేవుణ్ణి స్తుతిస్తున్నారు. యెహోవా వేల్పులలో నీ వంటి వాడెవడు? వేల్పులలో అంటే దేవుళ్ళలో వేల్పులు. దేవుడికి చాలా పేర్లు ఉన్నాయి. దేవుడు ఇంగ్లీష్లో గాడ్స్, హిందీలో భగవాన్ అంటారు. అలాగే వేల్పులు, వేల్పులు అనగా కూడా దేవుడే. వేల్పులలో నీ వంటి వాడు ఎవడు? పరిశుద్ధతను బట్టి మహనీయుడవు, నీవు మహనీయుడవు. స్తుతి కీర్తనలను బట్టి పూజ్యుడవు, స్తుతి కీర్తనల బట్టి పూజనీయుడవు, అద్భుతములు చేయువాడవు. ఆగండి, ఇక్కడ ఆగండి. స్తుతి కీర్తనల బట్టి అద్భుతములు చేయువాడవు. చప్పట్లు కొట్టండి గట్టిగా. హల్లెలూయా. స్తుతి ఎక్కడైతే ఉంటుందో అక్కడ ఏం చేస్తున్నాడు ఆయన? అద్భుతాలు చేస్తున్నాడు. అందుకని నోటితో మనం ఎక్కువ ఏం చేయాలి? ఇప్పుడు అర్థమైందా మీకు? ఎంతమందికి అర్థమైంది? స్తుతించినప్పుడు ఏం చేస్తున్నాడు అక్కడ? సైతానుడు మన నోటికి ప్లాస్టర్ వేస్తాడు, నోరు తెరవనేడు. కొంతమంది స్తుతిస్తున్నప్పుడు బెత్తర బెత్తర చూపులు చూస్తుంటారు. వాళ్ళకి ఆరాధన చేస్తున్నప్పుడు విచిత్రంగా చూస్తూ ఉంటారు. ఎప్పుడు ఈ మొహాన్ని నేను చూడలేదు అన్నట్టు. స్తుతిలో ఉన్న శక్తి ఏంటంటే అద్భుతములు జరుగును. ఈరోజు నా ప్రియదేని బిడ్డలారా, అద్భుత ఆశ్చర్య కార్యాలు మన జీవితంలో జరగాలి అంటే మనం ఎక్కువగా మన నోటితో ప్రభువుని ఏం చేయాలి? స్తుతించాలి. కొన్నిసార్లు స్తుతించటానికి ఎలా అంటే ఆ విధమైనటువంటి పొజిషన్ ఎలా ఉండాలి స్తుతించడానికి అంటే ఏమీ లేదు పొజిషను. నిలబడైనా స్తుతించవచ్చు, నడుస్తాయినా స్తుతించవచ్చు, కూర్చోనైనా స్తుతించవచ్చు, పడుకోనైనా స్తుతించవచ్చు, పని చేస్తా స్తుతించవచ్చు, ప్రయాణం చేస్తా స్తుతించవచ్చు. హల్లెలూయా. ఏరే వాళ్ళతో మాట్లాడుతూ కూడా స్తుతించవచ్చు. అర్థమైందా? స్తుతిలో ఏముందంటే అద్భుతాలు జరుగుతాయి. అద్భుతాలు జరుగుతాయి. నాకు బాగా గుర్తున్న ఒక అద్భుతం మీకు చెప్తాను. నేను కంభములో పరిచర్య చేస్తున్నా. మార్కాపురం ప్రక్కన కంభం అనే ప్రాంతంలో. నేను నా స్నేహితుడు జేమ్స్ అని, తాను ఇప్పుడు కూడా అక్కడే మంచి అద్భుతమైన పరిచర్య చేస్తున్నాడు. ఇటీవల నాకు ఫోన్ చేశాడు. తాను నేను ప్రతిరోజు 12 కిలోమీటర్లు కాలినడకతో నడిచి ప్రభు సువార్త చెప్పటం, ట్రాక్స్ పంచటం, అలాగే అనేక దయ్యాలు బట్టి వారికి దయ్యాలను వదలగొట్టడం, స్వస్థత కార్యాలు చేయటం, ఇలాంటి ఎన్నో జరిగాయి. ఒకరోజు సాతానుడు నన్ను ఆ ప్రక్కనే సూర్యపల్లి అని ఒక ఊరుంది, అక్కడికి వెళ్లకుండా నా కాలుకి ఒక పెద్ద గడ్డ ఎత్తడి చేశాడు. అంటే దేవుడు చేశాడా సాతాను చేశాడా అన్నదే, అది దేవునికే మహిమ కలుగును గాక. ఆ రోజు ఒక పెద్ద మీటింగ్ జరగబోతుంది. అక్కడ చాలా మంది దయ్యాలు ఎల్లగొట్టాలి ఆ రాత్రి. వాళ్ళు ఫలానా ప్రాంతం నుండి ఎవరో జెర్మియా గారంట, వయసులో చిన్నోడే, అంటే అప్పుడు ఎన్ని సంవత్సరాలు? నాకు 16-17 సంవత్సరాలు ఉంటాయి. ఆ చిన్న వయసులోనే అద్భుతాలు జరుగుతూ ఉండేవి. అద్భుతాలు, దయ్యాలు వదిలిపోవటం, ఇలాంటి ఘనకార్యాలు జరిగాయి.
అయితే నా కాళ్ళ కింతలా ఒక గడ్డ వచ్చింది గిరకల దగ్గర. అప్పుడు సైకిల్ లేదు, ఏ విధమైన వెహికల్ లేదు. కొంత దూరం నడిచి బలవంతంగా, అంటే చాలా కష్టంగా వెళ్ళాను. కొంత దూరం వెళ్ళిన తర్వాత కంభము దాటిన తర్వాత పొలిమేరలలో ఒక మైలు రాయి కనపడింది. దాని మీద కూర్చొని, బ్రదర్ నేను నడవలేను ఇది అంటే, అతను కూడా నిరుత్సాహపడ్డాడు. ఈరోజు పెద్ద మీటింగ్ పెట్టారు, మనం వెళ్ళాలి, ఇది పరిస్థితి, వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు, అది ఇది అన్నప్పుడు కొంచెం మనసులో బాధపడుతున్నా. ఇప్పుడు 1 కిలోమీటర్ నడవగలిగాను, కానీ అక్కడ నుండి 5 కిలోమీటర్లు ఇంకా నడవాలి. కాళ్ళకు గడ్డొచ్చింది. అప్పుడే దేని బిడ్డలారా, ప్రభా అక్కడ నీ ప్రజలు ఎదురు చూస్తున్నారు, ఇప్పుడు నడవడానికి నాకు శక్తి లేదు. ఈ రాత్రి నీవు నన్ను అక్కడ వాడుకోదలిస్తే నీ గొప్ప కార్యాన్ని అక్కడ జరిగించు. ఎక్కడ కూడా నా జీవితంలో ఒక అద్భుతాన్ని చేయి. ఈ గడ్డని, ఒకవేళ గడ్డ ఉన్నా నడవడానికి శక్తి అని ఆ మైలు రాయి మీద కూర్చొని అలా కన్నీళ్ళు విడిచి ప్రార్థన చేసుకుంటున్నా. నా ప్రియ దేవుని బిడ్డలారా, కన్నీళ్ళు విడిచి ప్రార్థన చేసుకున్న తర్వాత చిన్నగా అతను నన్ను పైకి లేపాడు. లేపిన తర్వాత పక్కనే ఒక సోడా ఒకటి ఉంటే ₹1 ఇచ్చి, అప్పుడు రూపాయి సోడా, ఒక సోడా తీసుకొచ్చి మొహం కడుక్కో, కొంచెం తాగు, కొంచెం మొహం కడుక్కో అంటే కొంచెం తాగి కొంచెం మొహం కడుక్కున్నా. ఒక తెలియనటువంటి శక్తి నన్ను ఆవరించింది. ఆ కాలుకి వెళ్ళి అలా చూసుకున్నానండి. మీరు నమ్మరు, గడ్డ పగిలిపోవడం కాదు, మాయమైపోయింది. చప్పట్ల కొట్టాడుగా. హల్లెలూయా. ప్రభు సన్నిధిలో ఉండి నేను అబద్ధం ఆడట్లా, నిజం చెప్తున్నా. గడ్డ మాయమైపోయింది ఆ రాత్రి. ఎప్పుడూ సహజంగా చాలా నేను పాజిటివ్గా నడుస్తా, కానీ ఆ రోజు ఉరుకుళ్ళు పరుగుళ్ళు. అతను కొంత దూరం వెళ్ళిన తర్వాత, నాటకం భలే ఆడేవే అన్నాడు. ఏమన్నాడు? నాటకం భలే ఆడేవిగా అన్నాడు. ఏంటి నాటకం అంటే అడిగా, ఏం నాటకం? ఇందాకదా బాగలేదని అక్కడ దాకా నాటకం వేసావు, సోడా కోసం వేసావా నాటకం, అది ఇది అన్నాడు. లేదు, నిజంగా చెప్తున్నాను, నా కాలుకి గడ్డొచ్చింది, నువ్వు చూడలేదు, ఇది ఇదేనంటే. నిజమా అన్నాడు. ఎస్, నా చేతిలో బైబిల్ ఉంది, నిజమే చెప్తున్నా. స్తోత్రం కలుగునుగాక. చేతులు పైకి ఎత్తి గట్టిగా చెప్పండి. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఏం జరిగిందంటే ఆ గడ్డ మాయమైపోయిన తర్వాత ఆ ప్రాంతం వెళ్ళి నడిచి దారి పొడుగుతూ ప్రభువుని స్తుతిస్తున్నాను. గట్టిగా చెప్పండి. రోగాలలో నిన్నో స్తుతి ఎంతోనో, వ్యాధులలో. ఆమె అంటే అక్కడ సోడా తాగినందుకు గడ్డ మాయమవలా. కూర్చొని కన్నీళ్ళు విడిచి ప్రభువుని స్తుతిస్తున్నాను. ప్రభా, ఈరోజు నేను నీ పని చేయాలంటే నాకు ఇదిగో ఈ గడ్డకున్న నొప్పి తొలగిపోవాలని, తొలగిపోయినందుకు స్తోత్రం అని చెప్పి గంభీరంగా స్తోత్రాలు చెప్పాను. ఎంతసేపు చెప్పానంటే 10 నిమిషాల్లాగా చెప్పా. ఆ గడ్డ మీద చేయబెట్టి, స్తోత్రం, ఈ గడ్డ నొప్పి తగ్గినందుకు స్తోత్రం అని. మాయమైనందుకు కాదు, తగ్గినందుకు స్తోత్రం. నొప్పి దేవుడు ఏం చేశాడు? దాన్ని మాయం చేసేసాడు. అందుకే వాక్యం చెప్తుంది, స్తుతి కీర్తనలను బట్టి దేవుడు అక్కడ ఏం చేస్తున్నాడు? అద్భుతాలు చేస్తున్నాడు. ఈరోజు నా ప్రియ దేవుని బిడ్డలారా, రోగాలతో ఉన్న దేవుని బిడ్డలారా గమనించండి. మీకు తల నొప్పా, గుండెలు నొప్పా, కిడ్నీలు నొప్పా, కాలు నొప్పా, ఏ నొప్పి అయినా సరే ఆ ప్రాంతంలో చేయబట్టుకొని, ప్రభువా నన్ను నిశ్చయముగా స్వస్థపరిచావని విశ్వాసముతో నువ్వు స్తోత్రాలు చెప్పగలిగితే నా ప్రభు ఇప్పుడే మిమ్మల్ని స్వస్థపరుస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. హాస్పిటల్ గురుగుతూ ఉంటారు. అక్కడ డాక్టర్ ఉన్నాడు, ఇక్కడ డాక్టర్ ఉన్నాడు, ఇక్కడ మందులు ఆడితే తగ్గిద్దంట, అక్కడ మందులు ఆడితే తగ్గిద్దంట. ఏసై నిన్ను బాగు చేయడా? ఏసైకి ఆ శక్తి లేదా? ఏసయ్య హస్తములో నీకు స్వస్థత లేదా? ఎంతమంది నమ్ముతారు ఆయనకి శక్తి ఉందని? నిజంగా నేను అడుగుతున్నా మిమ్మల్ని, చెప్పండి. దాని స్తోత్రం కలుగునుగాక. ఆయనకి శక్తి ఉంది. నేను ఫ్లోర్ మీద పొరిలాడా నొప్పితో. ఎంతమంది చూశారు నేను పడుకున్నప్పుడు? పిల్లలు కూడా కొంతమంది వచ్చారు నా దగ్గరికి, ఆ కాళ్ళు చేతులు లాగి. నాకు ఒక నమ్మకం ఏంటంటే, విశ్వాసముతో ప్రభుని మనం స్తుతించినప్పుడు దేవుడు ఖచ్చితంగా ఆయన అద్భుత కార్యాన్ని చేస్తాడు. నేను ఎంతసేపు నిలబడ్డాను, కూర్చున్నాను,
కీబోర్డు ప్లే చేశాను ఎంతసేపు, అర్థమైందా? పాడాను మీతో కలిసి. నిజంగా మీరైతే ఈ ఈ ఈ టయానికల్లా కరెక్ట్ పోయి మీరు మంచం మీద పడుకొని దుప్పటి కప్పుకుని అమ్మో నాకు బాగలేదని పోయేవాళ్ళే. నాకంటే చిన్నోళ్ళు కూడా ఉన్నారు ఇక్కడ చాలామంది. ఇట్టట అంటున్నారు, ఇట్టట అని. అట్టట అంటాం కాదు, అక్కడ పట్టుకుని స్తోత్రాలు చెప్పండి. ఒకవేళ ఇప్పుడు మీకు నొప్పి ఉంటే విశ్వాసంతో స్తోత్రాలు చెప్పండి ఒక 2 నిమిషాలు. ఎక్కడ ఆగండి, అక్కడ చెయ్యి పెట్టుకొని స్తోత్రాలు చెప్పండి. ఎక్కడ తల నొప్పా, గుండెలో నొప్పా, నడుములు నొప్పా, విశ్వాసంతో చెప్పండి. స్తోత్రం 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 స్తోత్రం. యేసు నామములో నడుముల నొప్పులు పోవును గాక, తల నొప్పులు పోవును గాక, కిడ్నీ నొప్పులు పోవును గాక, బలహీనతలు పోవును గాక, ప్రతి రోగము యేసు నామములో పోవును గాక. హల్లెలూయా. అద్భుతాలు చేస్తాడు దేవుడు. చేతుల పైకెత్తి గట్టిగా చెప్పండి. యేసయ్య చేసేది ఏంటి చెప్పండి? అద్భుతాలే. ఆ వాక్యం చెప్తుంది, స్తుతి కీర్తనల బట్టి నువ్వేం చేసేవాడవు? వాక్యం అందించండి అయ్యా, వాక్యాన్ని అందించండి. ఏం చేసేవాడు? స్తుతి కీర్తనల బట్టి అంటే నువ్వు స్తుతిస్తున్న ప్రతిసారి నీ జీవితంలో ఏం జరిగింది? కానీ స్తుతించకుండా సాతానుడు వ్యర్థమైన మాటలు మాట్లాడటానికి, ముసలమ్మ ముచ్చట్లు మాట్లాడటానికి, బూతు మాటలు మాట్లాడటానికి, పోకిరి మాటలు మాట్లాడటానికి, వేస్ట్ మాటలు మాట్లాడటానికి, వ్యర్థమైన వ్యవహారాలు పెట్టడానికి నీ నోరును చూడండి ఎట్లా ఆడుకుంటున్నాడో సాతానుడు. ఈ నోరు ఎవరికి ఉపయోగపడాలి? ఈ నోటితో ప్రభుని స్తుతిస్తూ ఉండాలంటే మనం ఎప్పుడు 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 ప్రతి దాన్ని బట్టి ప్రభుని స్తుతిస్తూ ఉండాలి. స్తుతి లేని చోట మృతి ఉంటుందంట. చెప్పండి, స్తుతి లేని చోట ఏముంటదండి? మృతి. స్తుతి లేని చోట మృతి. స్తుతి లేని చోట సావు ఉంటది. ఒక దినాన పౌలు శీలలను తీసుకెళ్ళి ఎక్కడ పడేశారు? చెరసాల్లో వేశారుగా. వారు మధ్యరాత్రి లేచి ఏం చేశారు? వాళ్ళు మధ్యరాత్రిలో ఏం చేశారు? హల్లెలూయా. ఏం చేశారు? స్తుతి పాటలే పాడుమా, ప్రభు యేసునే వేడుమా. స్తుతి పాటలే పాడుమా, ప్రభు యేసునే వేడుమా. కపడు స్తుతి పాటలే పాడు, ప్రభు యేసునే వేడుమా, ప్రభు యేసునే వేడుమా. హల్లెలూయా 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 హల్లెలూయా. కలిసి పాడదాం. హల్లెలూయా. ఆమేన్ ఆమేన్. హల్లెలూయా 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 హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. ఆమేన్. పౌలు శీలల్ని చెరసాల్లో వేశారు. ఎందుకని? దయ్యం పట్టిన ఒక అమ్మాయికి ప్రార్థన చేసి ఆ దయ్యాన్ని వెళ్ళగొట్టారు. ఆ దయ్యం పేరేం పేరు తెలుసా? నాగమ్మ. పుతోను దయ్యం అంటే ఇదంటారు దాని పేరు పాము పేరు నాగదేవత అంటారుగా. ఆ దయ్యం పట్టింది. బుస్సు బుస్సు అంటుంది. పౌలు శీలలు చూసి దయ్యమా అన్నారు. కింద పడిపోయి మెలికలు తిరిగి, వామ్మో వీరెవరు? మీకు రక్షణ గూర్చి బోధించే సేవకులు, వీరు దేవుని సేవకులని ఆ మాట ప్రకటించి దయ్యం పారిపోయింది. పారిపోయిన తర్వాత ఈ దయ్యము ఎవరినైతే వదిలిపోయిందో ఆ అమ్మాయి వలన వారి యజమానులకి బాగా డబ్బులు వస్తున్నాయి. ఎందుకని? ఎంతోమంది ఆ అమ్మాయి దగ్గరికి వచ్చి జాతకాలు చూపించుకుంటున్నారు, ఎంతోమంది సోది చెప్పించుకుంటున్నారు, ఎంతోమంది వారికి ఉన్నటువంటి ఇంట్లో ఏముందో ఆ సిద్ధాంతాలు చెప్పించుకుంటున్నారు. ఇప్పుడు దయ్యం పోయిందిగా, ఇప్పుడు చెప్పడానికి అవకాశం లేదు. ఆ యజమానులు కోపం వచ్చి, దయ్యం పట్టిన ఈ అమ్మాయి వలన మేము బాగా డబ్బు సంపాదిస్తూ ఉంటే ఆ దయ్యాన్ని ఎల్లగొడతారా మీరు వచ్చి? అందుకని మిమ్మల్ని జైల్లో పెట్టిస్తామని చెప్పి జైల్లో ఇరికిచ్చారు. చూడండి, మంచి పని చేస్తే జైల్లో ఇరికిచ్చారు. కొంతమంది మనుషులు అంతే. హల్లెలూయా చెప్పాలి గట్టిగా.
పౌలు శీలలో మంచి చేశారు, వాళ్ళు ఏం చేశారు? చెడు చేశారు. జైల్లో పడేసి వాళ్ళని ఏం చేశారు? చిత్రహింసలు చేశారు, బొండిగలతో కట్టేశారంట. ఈ రోజు జైలు వేరండి, ఆ రోజు జైలు వేరు. ఈ రోజున కొంచెం డబ్బు ఉందనుకోండి, ఎమ్మెల్యేలు ఎంపీలు వాళ్ళకి ఒక విధానంలో ఉంటుంది అక్కడ, అంటే ఆ సౌఖ్యాలు, లగ్జరీ. సాధారణమైన వాళ్ళు వెళ్తే అదొక వేరు. అప్పుడున్న జైళ్ళు ఎలా ఉంటాయి? భూమిలో ఉంటాయి, 4 అడుగులు ఎత్తే ఉంటాయి. ఆ జైళ్ళల్లో నిలబడలేరు, అట్టని కూర్చోలేరు, ఇట్ట కట్టేసేస్తారు. అంత ఇబ్బందిలో ఉండి వాస్తవానికి వాళ్ళు ఏమనుకోవాలి? ప్రభువా, నీ పరిచర్యే కదా మేము చేస్తుంది, మేము అక్కడ మంచి పనే కదా చేసింది, ఆ అమ్మాయిని పట్టిన దయ్యం నుండి మేము విడిపించాం, మేము పెద్ద తప్పేం చేయలేదు కదా, ఎందుకు మాకింత శిక్ష వేసావు అని దేవుణ్ణి మనం దూషించారా? దేవుని మీద నిందేశారా? వెయ్యిలా. దీని వెనకాల కూడా ప్రభుకి ఏదో ఆయన చిత్తం ఉందని సంతోషంగా లోబడ్డారు. అక్కడికి వెళ్ళిన తర్వాత వీపంతా పగిలిపోయేదాకా కొట్టారు, కాళ్ళు చేతులు రక్తాల కార్యతట్టు కొట్టారు. మధ్యరాత్రి లేచారంట. వాక్యం చదవండి. మధ్యరాత్రి పౌలు శీలయు దేవునికి ప్రార్థించుచు. చూడండి ఇక్కడ, మధ్యరాత్రి లేచి ఏం చేశారు వాళ్ళు? మధ్యరాత్రి లేచి, అసలు బాగా నిద్ర వచ్చేది ఎప్పుడమ్మా? మధ్యరాత్రి. అల్లదిగా తల్లి గారు ఎవరు ఇప్పుడే నోరు తెరుస్తుంది. దేవుని ప్రార్థించుచు. మధ్యరాత్రి ఏమొస్తుంది? బాగా నిద్ర వస్తుంది. కానీ నిద్ర వచ్చే సమయంలో నిద్ర భారంగా ఉన్నవారు, అదిగాక ఇప్పుడు బాగా కొట్టారు కదా, ఇంకా బాగా అలసిపోయారు. ఇక నిద్రపోవచ్చు, తన్నులు తిన్నారుగా. కానీ వారు మధ్యరాత్రి లేచి ప్రభుకి ప్రార్థన చేస్తూ కీర్తనలు పాడుచుండిరి. హల్లెలూయా. ఎందుకని? స్తుతి కీర్తనలు బట్టి దేవుడు ఏం చేస్తాడు అక్కడ? చూడండి, కొన్నిసార్లు ఆ దేవుడికి తెలియదా, ఈరోజు ఆరోగ్యం బాగలేదు కదా, నిద్రపోతాలే, ప్రార్థన చేయాల్సిన అవసరం లేదు, ఈరోజు బాగలేదులే, చర్చికి వెళ్ళాల్సిన అవసరం లేదు, ఈరోజు ఆల్ నైట్ ప్రార్థన ఉంది, వెళ్ళాల్సిన అవసరం లేదు, దేవుడికి అన్నీ తెలియదా అంటే తెలుసు. నువ్వు దొంగదాని అని తెలుసు, దొంగడు అని తెలుసు, నాటకాలు వేస్తామని కూడా తెలుసు. అలా చెప్పండి గట్టిగా. ప్రతిదానికి సాకులు చెప్తామని కూడా తెలుసు. నిన్ను ఎక్కడ పెట్టాలో కూడా దేవుడికి బాగా తెలుసు. దాని స్తోత్రాలు చెప్పండి గట్టిగా. ఇప్పుడు వారు తన్నులు తిని దెబ్బలు తిని జైల్లో ఉన్నారు. ఇప్పుడు జైల్లో ఉన్న వాళ్ళకి ఏం గుర్తొస్తుంది? ఎట్ట బయటపడాలి, ఎట్ట ఈ బంధకాలు తెంపుకొని బయటికి రావాలి, ఎవరు వచ్చి బెయిల్ ఇస్తారా అని ఇట్ట కదా ఆలోచించాల్సింది. ఆ పరిస్థితిలో దెబ్బలు తిని గాయపరచబడి రక్తాలు గారుతున్న మధ్యరాత్రి లేచి ప్రార్థన చేయటమే కాకుండా సంతోషముగా ఉండి ఏం పాడుతున్నారు? వాళ్ళు కీర్తనలు పాడుతున్నారు. దేవుని స్తోత్రాలు చెప్పండి గట్టిగా. నా ప్రియ దేవుని బిడ్డలారా, నీకు ఎన్ని కష్టాలున్నా, కన్నీళ్ళున్నా, ఇరుకులున్నా, ఇబ్బందులున్నా, రోగాలున్నా, చివరికి ఇంకొక 10 నిమిషాలకు నువ్వు చచ్చిపోతావని నీకు తెలిసినా సరే, నీ నోట స్తుతి కీర్తన ఉండాలి. నోట్లో ఏముండాలి? ఇప్పుడు వీరు పాటలు పాడుతున్నప్పుడు వీరి సంఖ్యలు ఏమైపోయినాయి? తెగిపోయినాయి. వీరి సంఖ్యలు తెగిపోవటం కాకుండా వీరు ఒక రూములో ఉన్నారు, పక్కన ఉన్నారు ఇంకొక రూములో. అంటే రూములు అంటే ఇట్లాంటి బిల్డింగ్లు కాదు, భూమిలో కదా అప్పుడుండే జైళ్ళు. ఇప్పుడు ఇక్కడ నుండి దిగి ఇద్దరు వెళ్ళారు, మూసేశారు. పక్కన మళ్ళీ గడ్డ ఒకటి ఉంటుంది, మట్టి గడ్డ అడ్డం. అవతల పక్క మళ్ళీ ఇంకో కొంతమంది ఉంటారు, అక్కడ ఒక మళ్ళీ. వీళ్ళందరి మీద పైన ఒక షెల్టర్ వేస్తారు, ఒక పెద్ద కోటలాగా. వీళ్ళు చేసిన ప్రార్థనకి గడ్డలు పగిలిపోయి పైన పునాదులు కూడా ఏమైపోయినాయి? కూలిపోయి మొత్తం తెగి అవతల పడ్డాయి అంట. అంటే స్తుతి కీర్తనలను బట్టి దేవుడు ఏం చేశాడు అక్కడ? ఇప్పుడు చెప్పండి స్తోత్రాలు. హల్లెలూయా. స్తుతికే కలతో కూల్చితివే ఆటంకపు ఎరికో గోడలో, కోరిన రేముకు చేర్చితివే బలమైన. ఆమె స్తుతి కేకలో. ఇప్పుడు మనం స్తుతిస్తున్నప్పుడు పక్క వాళ్ళు మనకు వెర్రి పట్టింది అనుకుంటారు, మన పిచ్చోళ్ళం అనుకుంటారు వాళ్ళు. కానీ స్తుతిలో ఉన్న శక్తి, స్తుతిలో ఉన్న మహిమ, స్తుతిలో ఉన్న కార్యాలు ప్రపంచంలో ఎవరికి తెలియదు. స్తుతించడం నేర్చుకోవాలి దేవుని బిడ్డలో.
హల్లెలూయా. ఘనపరచడం నేర్చుకోవాలి, ఆరాధించడం నేర్చుకోవాలి. భక్తుడు అంటాడు, అయ్యా నేను చచ్చిపోతే నేను స్తుతించగలనా? నేను సమాధికి వెళ్తే నేను స్తుతించగలనా? సజీవులే కదా నిన్ను స్తుతించేది. ఈరోజు సజీవుడనై నీ సన్నిధిలో సతతము నిన్నే స్తుతించగా. ఆమె ఎప్పుడు సతతము స్తుతిస్తూ ఉన్నావు అనుకో, నీ ఆరోగ్యం పెరిగిపోతుంది, బంధకాలు తెగిపోతున్నాయి, అద్భుతాలు జరుగుతూ ఉంటాయి, సమస్యలు విడిపోతూ ఉంటాయి. నిన్ను ఎదుర్కోవటానికి, నిన్ను ఆపటానికి ఎవడికి శక్తి చాలదు. అందుకనే దేవుని బిడ్డలారా స్తుతించడం నేర్చుకోండి. హల్లెలూయా. ప్రభు ఏమంటున్నాడు? మొట్టమొదటి మాట, భక్తులారా యెహోవాని స్తుతించండి. ఇప్పుడు కొంతమంది ఈ నోరులను రాజకీయ నాయకులను స్తుతించేటట్టు, సినిమా యాక్టర్లను స్తుతించేటట్టు చేస్తున్నారు. నిజంగా చెప్తున్నా, వేల్పులలో ఆయన వంటి దేవుడు ఎవరో లేడు. ఆయన ఒక్కడే పూజనీయుడు. ఎందుకని? భూమిని ఆకాశంలో సృజించినవాడు. హల్లెలూయా. 10 మంది కుష్ఠరోగులు ప్రభు దగ్గరికి వచ్చి ఇది గిట్ట వందనాలు చెప్పారు. యేసయ్యకి అర్థమైంది, బాగు చేయమని వీళ్ళు వచ్చారు, నన్ను వేడుకుంటున్నారని. ప్రభు అన్నాడు, మీరు వెళ్ళి మీ దేహములను యాజకులకు కనపరుచుకోండి. వెళుతూ ఉండగానే 10 మంది బాగుపడ్డారు, స్వస్థత కలిగింది, శుద్ధులైపోయారు. శుద్ధులైపోయిన తర్వాత ఆ బాగుపడిన వారు 10 మంది అయితే, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెప్పడానికి వచ్చిన వాడు ఎంతమంది? ఒక్కడే. వాడు ఎట్ట స్తుతించాడండి? గొప్ప శబ్దంతో అంట. ఒకసారి గట్టిగా స్తోత్రం అనండి. మీరు ఆగండి, మీరు అనండి అయ్యా, మీరు స్తోత్రం అని చెప్పండి. హల్లెలూయా. నేను విమానంలో ప్రయాణం చేస్తున్నా. ఎక్కడికి? అండమాను. మెడ్రాస్ నుండి ఫ్లైట్ లేసింది. గంటంబావు ప్రయాణం అండమాన్కి. గంటన్నర. కరెక్ట్గా మేఘాల్లోనికి ఈ ఫ్లైట్ వెళ్ళినప్పుడు ఈ విమానానికి ఉన్నటువంటి రెక్కలు కడగడ గడగడ గడగడ కొట్టుకుంటున్నాయి, ఏదో తగిలినట్టుగా. అందరూ ఉక్కిరి బిక్కిరి అయిపోతున్నారు, ఏమైంది ఏంటి అని. అంటే నాకు అప్పుడు దాకా తెలియదు మేఘాలలో కూడా ఐస్ గడ్డలు ఉంటాయని. అప్పుడు దాకా తెలియదు నాకు. పక్కన ఇజ్రాయెల్ పాస్టర్ గారు ఉన్నాడు, నా పక్కనే కూర్చున్నాడు ఆ రోజు. ఈ పక్కనే దేవరాజు పాస్టర్ గారు కూర్చున్నాడు, తిరువూరు పాస్టర్ గారు. గడగడ కొట్టుకుంటుంది, లేనిపోయింది, కూలిపోద్దా, ఇది అని అంటే పైలట్ ఒక అనౌన్స్మెంట్ చేశాడు, బెల్ట్లు గట్టిగా పెట్టుకోండి అని. గట్టి పీల్చుకున్నాం. మాకు అర్థమైపోయింది ఏదో జరగబోతుంది, ప్రమాదం అని. గడగడ గడగడ కొట్టుకుంటున్నాం ఐసు గడ్డలు తగిలి. అప్పుడప్పుడు ఏంటి అయి పడేది మనకి, వడగండ్లు అక్కడ నుండి పడేది. ఆ గడ్డలే కరిగిపోయి కిందకు వచ్చాక ఎంత గడ్డలు ఏమవుతున్నాయి, చిన్న చిన్నగా మారుతున్నాయి. వెంటనే పైలట్ మళ్ళీ వెనక్కి తిప్పి మలేషియాలో కానీ సింగపూర్లో కానీ దింపుతాను అన్నాడు. ఆ రోజు నైట్ నాది వాక్యం ఉంది అక్కడ అండమాన్లో. నేను బాగా బాధపడుతున్నా, ఈరోజు మిస్ అయితే మళ్ళీ వాక్యం మిస్ అయితేమో. రెండో రోజు మళ్ళీ నాది కాదు వాక్యం అక్కడ, ఏరే పాస్టర్ గారి. నేను ఎల్లకెళ్ళకి వెళ్తున్నాను ఇప్పుడు అక్కడికి, ఫస్ట్ టైం అని అనుకుంటున్నా. అందరికీ ఒక భయం వచ్చేసింది, ఏదో జరగబోతుందని. ఈలోపు ఏం జరిగిందంటే, చేతులు పట్టుకుని అందరం స్తోత్రాలు చెప్పాం. ప్రభువా నీవు మమ్మల్ని కాపాడబోతున్నావు. హల్లెలూయా. ఈ అడ్డుగా ఉన్న ఐసు గడ్డలన్నీ యేసు నామములో కరిగిపోవును గాక. విమానానికి ఏ ప్రాబ్లం ఉండకూడదని ఒక్క 10 నిమిషాలు ప్రార్థన చేశామండి. బాగా స్తుతిస్తున్నా, నువ్వు నడిపించగలవు, స్తుతి కేకలతో నువ్వు ఏదైనా చేయగలవు ప్రభు అని బాగా స్తుతిస్తా ఉంటే, ఆ ఫ్లైట్లో అన్యులు ఉన్నారు, ముస్లిమ్స్ ఉన్నారు, కొంతమంది హిందువులు ఉన్నారు. మేమంతా ఒక చోట కూర్చున్నాం. మొత్తం ఆ రోజు 26 మంది 27 మంది వెళ్ళాం. అయితే ఈ స్తోత్రాలు చెప్పిన తర్వాత ఫ్లైట్ మలేషియాకి వెళ్ళి తిప్పుతున్నాడు. కానీ మరలా ఏమైందంటే, ఏం జరిగిందో తెలియదు కానీ
మరలా అనౌన్స్మెంట్ వచ్చింది, అండమాన్ వైపే వెళ్తుంది ఫ్లైటు, నో ప్రాబ్లం అని అనౌన్స్మెంట్ వచ్చింది. గట్టిగా చెప్పండి. ఏం ప్రాబ్లం లేదు, ఎవరు టెన్షన్ పడొద్దని ఇంగ్లీష్లో చెప్పారు. చెప్పగానే ధైర్యం వచ్చింది. కరెక్ట్గా ఒక అరగంట తర్వాత ల్యాండ్ అయిపోయింది. స్తుతి కేకలతో నిజంగా మా ప్రాణాలు ఇప్పుడు ఎక్కడున్నాయి? గాలిలో ఉన్నాయి. ఇప్పుడు ఒక రోడ్డు మార్గం గుండా వెళ్తున్నాం అనుకోండి, ఏదైనా ఇబ్బంది అయితే బైక్ కానీ, బస్సు కానీ, ఆటో కానీ, లారీ కానీ ఒక పక్కన ఆపుకోవచ్చు. ఇది ఆపడానికి కుదరదే. విమానం ఆగిందంటే ఇంకా కింద పడిపోవటమే. మనం అక్కడక్కడ విమానాలు కూలిపోయి ఎంతో మంది పోతున్నట్టుగా మనం గమనిస్తాం. ఆ రోజు ఆ స్తోత్రాలే మమ్మల్ని గమ్యానికి చేర్చినాయి. దేవుని స్తోత్రాలు చెప్పండి గట్టిగా. హల్లెలూయా. స్తుతి వలన దేవుడు ఏం చేస్తున్నాడు? అద్భుతాలు చేస్తున్నాడు. నా ప్రియదేని బిడ్డలారా, దేన్ని బట్టి మనం స్తోత్రాలు చెప్పాలి చెప్పండి? మనకున్న ప్రతి దాన్ని బట్టి స్తోత్రాలు చెప్పాలి. నాకు ఇచ్చిన ఈ జన్మకై స్తోత్రములు. కొంతమంది అంటారు, ఎందుకు పుట్టావురా? ఎందుకు పుట్టావు? నీ వలన ఎవరికి ఉపయోగం? నీ వలన భూమి అనవసరంగా నిన్ను మోస్తుంది. ఎవరికి నువ్వు ప్రయోజనకరంగా ఉన్నావు అంటారు, కానీ ఆ మాట ఎప్పుడు అనకూడదు. ఎందుకంటే ప్రతి మనిషిని, భూమి మీద ఉన్న ప్రతి చెట్టుని, ప్రతి మొక్కను కూడా దేవుడు ఒక ప్రయోజనముతోనే సృష్టించాడు. హల్లెలూయా. నీ ప్రయోజనం నీకు తెలియదు, నా ప్రయోజనం నాకు ఇప్పుడు తెలిసింది. ఒకప్పుడు తెలియదు. ప్రభులోకి రాకముందు అక్కడ ఇక్కడ గాలికి తిరుగుతున్నప్పుడు, సినిమాలు వెనకాల, ప్యాకెట్ల వెనకాల, సీక్రెట్గా కైనీలు పానుబరాకులు వేసుకుంటున్నప్పుడు, సీక్రెట్గా సిగరెట్లు తాగుతున్నప్పుడు, సీక్రెట్గా అక్కడ ఇక్కడ పోజులు కొట్టడం, చెప్పు దెబ్బలు తింటాం. దేవుని స్తోత్రం. ఈ యథవేషాలు వేసినప్పుడు మన విలువ తెలియలే. ఈరోజు అర్థమైంది ఎంత విలువైనదో అని ఈ జీవితం. గట్టిగా చెప్పండి. బహు విలువైనది నీ జీవితం, వ్యర్థమో చేయకుమా యువక, వ్యర్థమో చేయకుమా. బహు విలువైనది ఈ జీవితం, వ్యర్థమో చేయకుమా యువతి, వ్యర్థమో చేయకుమా. కలవంటిది నీ జీవితము, కడు స్వల్పకాలము యువక, ఇది కాలు జారే స్థలము. యువతి, ఇది కాలు జారే స్థలము. ఉన్నావు నీవు పాపపు పడగ నీడలో. ఆమేన్. ఏ నీడలో? పాపపు పడగ నీడలో. నీ అంతం ఘోర మరణమో యువక, అది ఏ నిత్య నరకమో. హల్లెలూయా. ప్రభులోకి వచ్చిన తర్వాత మా జీవితం ఈరోజు విలువగా ఉంది అన్న వాళ్ళ చేతులు ఎత్తండి. ప్రభువుని నమ్మిన తర్వాత, బాప్తిసం పొందిన తర్వాత నా జీవితాన్ని కాస్త విలువగా ప్రజలు గుర్తుపడుతున్నారు అన్న వాళ్ళు ఇప్పుడు చేతులు ఎత్తండి. ఆ విలువైన జీవితాన్ని చెడగొట్టుకోమాకండి. విలువైన జీవితం మన చేతిలో పెట్టాడు. మళ్ళీ పనికి మాలిన కార్యాల వైపు మనం చూడకూడదు. ఆ విడిచి వచ్చిన ఆ అలవాట్లు, విడిచి వచ్చిన ఆ పాపాల వైపు మనం చూడకూడదు. అగస్టిన్ అనే ఒక దైవజనుడు మార్పు చెందాడు. ఎంత మారమని తల్లి చెప్పిన మారలా. ఇంట్లో పని మనిషితోనే అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. ఒక దినాన అతను తల్లి ప్రార్థన వలన ప్రభు దర్శిస్తే మారాడు. మారిన తర్వాత పని మనిషి, హాయ్ అగస్టిన్, అగస్టిన్ అంటే పిలుస్తున్నా వెళ్ళిపోతా ఉన్నాడు. ముందుకొచ్చి, హాయ్ నిన్నేగా పిలుస్తుంది, ఆగు. ఒక ఆడ మనిషి, ఎవరో ఒక అమ్మాయి, ఏంటి పిలుస్తున్నా చెవుడా నీకంటే, అమ్మా సిస్టర్ ఎవరు మీరు అని అడిగాడు. హే సిస్టర్ అంటావేంటి, నిన్నదాకా నాతో కనెక్షన్ ఉన్నావుగా నువ్వు, ఇంతకు మీకు ఎవరు కావాలమ్మా అని అడిగాడు. అగస్టిన్, నువ్వు అగస్టినేనా? నువ్వు అనుకున్న అగస్టిన్ ఎప్పుడో చచ్చిపోయాడు, మొన్న బాప్తిసం పొందినప్పుడే. ఎప్పుడు చచ్చిపోయాడు? బాప్తిసం పొందిన రోజే చచ్చిపోయాడు. ఈ అగస్టిన్ అతను కాదు, ఇతను కొత్త అగస్టిన్. అమ్మా నువ్వు నాకు సహోదరివి, అర్థమైందా? నువ్వు అనుకున్న ఆ అగస్టిన్ ఎప్పుడో చచ్చిపోయాడని వెళ్ళిపోయాడంట. బాప్తిసం పొందిన తర్వాత కొన్ని పాత అలవాట్లు అప్పుడప్పుడు మిమ్మల్ని శోధిస్తాయి.
ఒకప్పుడు మందు త్రాగిన అలవాటు ఉంటే అప్పుడప్పుడు ఏదో ఫంక్షన్ల కాడో పెళ్లి కాడో స్నేహితుల దగ్గర మళ్ళీ మీకు ఆశ కలిగిద్ది. ఈలోపు ఎవడో వస్తాడు పనికి మాలినోడు, వాడు వచ్చి అంటాడు, ఏం కాదులేరు తాగరు. మొన్న వాడు ఒకడు బాప్తిసం పొంది, వాడు తాగలా, వాడికి నేనే పోపిచ్చింది. అల్లదిగో వాడు చర్చికి వెళ్ళేవాడే, వాడు అప్పుడప్పుడు తాగొచ్చులేరా, ఏం కాదురా అనగానే ఇక్కడ దేవుడు ఎంత చెప్పిన వాక్యం అంతా ఎడిపోతుందో తెలియదు. వాడు చెప్పిన మాటలు అవునా, నాకు కూడా అదే ఆశ ఉందిగా, ఏం కాదుగా, ఏమీ కాదు. సాతానుడు అవ్వాదాములకి ఏం తినిపించాడు? వద్దన్న పండు. ఏం కాదు, మీరు దేవుడు అంతటోళ్ళు అయిపోతారని ఎట్ట మోసం చేశాడు, ఎలా మోసం చేస్తాడు. జాగ్రత్తగా ఉండాల. బహు విలువైనది ఈ జీవితం, వ్యర్థము చేయకుమా. నేను బాప్తిసం పొంది 26 సంవత్సరాలు అయింది. ఇప్పటికి 26 సంవత్సరాలు. కరెక్ట్గా 13 సంవత్సరాల వయసులో నేను బాప్తిసం పొందా. ఎన్ని సంవత్సరాలు ఎంత భయముతో వణుకుతూ ఉంటే నేను కాపాడబడ్డా చెప్పండి. ఎన్ని శోధనలు వచ్చుంటాయి నాకు. నిజంగా చెప్పాలంటే ఎన్నో శోధనలు వచ్చాయి నాకు. అర్థమైందా? ఎన్నో శోధనలు, ఒకటి కాదు అన్ని. ఇప్పుడు యవనస్తులారా మీకు వచ్చే శోధనలు అన్నీ వచ్చాయి నాకు. కానీ నేను ప్రభువుకి అప్పగించుకున్నా. ప్రభువా, ఈ విలువైన జీవితం మరలా పాపం వైపు చూడకూడదు. గట్టిగా చెప్పండి. నీకు అదే చెప్తున్నా. విలువైన జీవితం మీ చేతిలో పెట్టాడు దేవుడు. దాన్ని కాపాడుకుంటావా పోగొట్టుకుంటావా? కాపాడుకుంటావా పోగొట్టుకుంటావా? మీకు చిన్న విషయం చెప్తాను. నేను వరంగల్ దగ్గర మద్దూరు అనే ప్రాంతం, జనగాం దగ్గర వాక్యం చెప్పడానికి వెళ్ళా. ఒక చెల్లి పరిచర్య చేయడానికి నా దగ్గరికి పంపించారు. చాలాసార్లు చెప్పి మళ్ళీ చెప్తున్నా. ఆ అమ్మాయిని, అమ్మా రక్షించబడ్డావంటే, ఏందన్ను ఈ వయసులోనా బాప్తీసం రక్షణ అంటుంది. నాకు ఏ వయసులోనో అదే మా అమ్మ మా తాతలో వాళ్ళు ఉన్నారు ముసలోళ్ళు, ఆ వయసులో ఇక్కడ తీసుకునేది బాప్తీసాలు అన్నది. అట్టనా, ఇంతకేం తెచ్చావమ్మా అంటే, నీకు పాలు తీసుకురా, పాలు పంపిమని పాస్టర్ గారు చెప్పాడు, అందుకే గ్లాసులో పాలు తెచ్చానంటే, కూర్చోనమ్మా ఒక 2 నిమిషాలు అన్న. ఈలోపు 2 పాస్టర్లు నా పక్కన ఉన్నారు, అటు పక్క ఒక 2-3 యవనస్తులు ఉన్నారు. కొంచెం దాగి, అమ్మ ఇది దాగమ్మా అన్న. ఏనా నీకు మైండ్ పోయిందా, నీ ఎంగిల్ నాకు ఇత్తనవేందన్నది. నా ఎంగిల్ తాగటానికి నీకు కష్టంగా ఉందా లేదా? నీకు అసహ్యంగా ఉందా లేదా? రేపు నువ్వు లోకంలో ఎంగిలైపోతే దేవుడు ఇదిగో ఈ ఎంగిలైపోయిన పాలు గ్లాసుని అసహించుకున్నట్టుగా నిన్ను కూడా దేవుడు ఏం చేస్తాడు? ఆ జ్ఞానోదయం కలగటానికి నేను తాగమన్నాగా, నిజంగా నేను తాగమని చెప్పలేదమ్మా, నా కళ్ళు తెరిపించావన్నా అన్నది. రేపు ఇంకొక నెలలో మాకు మీటింగ్స్ జరుగుతాయి. ఆ మీటింగ్స్లో నేను ఖచ్చితంగా బాప్తిసం పొందుతాను. గట్టిగా చెప్పండి. రక్షించబడిన దేవుని బిడ్డలో జాగ్రత్త కలిగి ఉండాలి. ఎందుకనంటే మనం స్తుతిస్తున్నంత కాలము మనము పడిపోము, చాలా భయం కలిగి ఉంటాం. ఆమేన్. అందుకని మొట్టమొదటి ఏం చేయాలంట? దేవుణ్ణి స్తుతించాలి. స్తుతించితే ఏం కలిగిద్ది? దేవునికి స్తోత్రము. జార్జ్ అనబడు, గానము చక్ర అనబడు. ఆంధ్ర ఏట్రా ఎట్రా పాపం ఎంత పాటకిస్తానని మళ్ళీ కూర్చోబెట్టా. ఇన్ని తిట్టుకుంటున్నావా? సమయం లేదని. పాడు, దేవునికి స్తోత్రము పాడు. మంచి గాయకుడు అటు తిరిగి పాడిన ఆయన. పాడు, దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది, మనమంతరము స్తుతి గానము చేయుటయే మంచిది. ఆమేన్, ఆమేన్. మంచిదా కాదా? సరే, లాస్ట్లో ఎత్తాల నీకు పాట. కూర్చో, స్తోత్రాలు చెప్పండి గట్టిగా. హల్లెలూయా. చేతులు ఎత్తి చెప్పండి. అతను ఒక పిచ్చి ఆరాధకుడు, అంటే ఆరాధించే విషయంలో కూడా పిచ్చి. దేవుని స్తోత్రం. ఒక చిన్న యాంపులు పోయిరు, ఎప్పుడైనా మీ ఇళ్ళకి వచ్చినప్పుడు కనపడకుండా చూసుకోండి. మా ఆంధ్రేయ కనపడితే నిజం అండి, దేవుడు అంటే అంత పిచ్చి ఆయనకి. పాటలన్నా, దేవుడి పాటలన్నా, ప్రార్థన అన్నా, నిజంగా
అవి కనపడే చాలు అన్న ఒక బాక్స్ కొన్నానన్న, పాటలు పెడుతున్నా అన్న, నేనేంటున్నా అనేకులకి దీని కాడ ద్వారకా మీ ఇద్దరికి చాలాసార్లు గొడవ కూడా అయిందా లేదా? చూడండి ఎడ చూస్తుందో. హల్లెలూయా. అని పిచ్చి ఏంటంటే దేవుణ్ణి స్తుతించాలి, దేవుడు పాటలు వినాలని. చిన్న బాక్స్ కనపడ్డా, ఎడన కనపడింది అనుకో, అన్న అలా బాక్స్ తీసుకెళ్ళానా అనేడు వాడు. నాకు కూడా అతను ఆసక్తి బాగా నచ్చేది, ఎందుకంటే దేవుని మహింపరచాను కదా అని. అట్లా ఒక చిన్న బాక్స్ ఒకటి ఇచ్చినట్టున్నా. ఇప్పుడు ఇచ్చానా లేదా? ఇవ్వలేదా? హల్లెలూయా. ఇళ్ళల్లో మీరు స్తుతి పాటలు పెట్టుకోవాలి. ఇళ్ళల్లో ఏం పాటలు పెట్టుకుంటున్నారు? సినిమా పాటలు. డిస్కో 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 ఉస్కో ఉస్కో డిస్కో డిస్కో. హల్లెలూయా. మీరు అక్కడక్కడ గుంటూరులో ఈ ఎలక్ట్రానిక్ సామానం అమ్ముతున్నారు. ఒక్క 300 పెడితే చిన్న బాక్స్ వస్తుంది, స్పీకర్ ఇంతంత. ఆ సెల్ ఫోన్లు ఉన్నాయి కదా, బ్లూటూత్ కనెక్షన్ చేస్తే మంచి మంచి పాటలు రోజు ఉదయాన్నే పెట్టుకొని వినొచ్చు. నువ్వు వినొచ్చు, నీ కుటుంబంలో ఉన్న అందరూ వినొచ్చు. చేతుల పైకెత్తి గట్టిగా చెప్పండి. దేవుణ్ణి స్తుతించడం వలన ఏం కలిగిద్ది చెప్పండి? మంచి జరిగిద్ది. రెండోది అద్భుతాలు, మూడోది విడుదల జరిగిద్ది. హల్లెలూయా. స్తుతించడం వలన దేవుడు మనల్ని ఏం చేస్తున్నాడు? పొగుడుతున్నాడు. 10 మంది బాగుపడ్డారు. స్తుతించడానికి వచ్చింది ఎంతమంది? ఒక్కడే. ఏం చేశాడు? ప్రభు ఏమన్నాడు? ఈ ఒక్కడ తప్ప కృతజ్ఞతలు చెప్పడానికి వచ్చిన వాడు ఎవరో లేరా? గట్టిగా చెప్పండి. హల్లెలూయా. మీ యవనస్తుల్ని మీరు గమనించండి. అంటే పిల్లలు, తల్లిదండ్రులుగా మీరు ఎట్టా ప్రభుని స్తుతిస్తున్నారు, మీ పిల్లల్ని గమనించండి. వాళ్ళు నిజంగా ప్రార్థన చేస్తున్నారా, స్తుతిస్తున్నారా లేదా? గాలికి వదిలేయమాకండి, గాలికి వదిలేయమాకండి. ఒకసారి ఒక ఆమె ఏం చేసిందంటే, అన్న అబ్బాయి చేయరిగింది, ప్రార్థన చేయండి అన్న అన్నది. ఏమైందమ్మా అంటే, మేము చర్చికి వచ్చాక వాడేమో హై స్కూల్ గ్రౌండ్కి వెళ్ళి కోతి కొమ్మ చాడిండంట. ఆడేటప్పుడు పైనుండి పడితే ఏమిరిగింది? చేయరిగింది. అంతకుముందు వారం చెప్పాను నేను, పిల్లలను కూడా మందిరాన్ని తీసుకురండి అని. తీసుకురమ్మంటే ఛార్జీలు అవుతున్నాయని పిల్లలను తీసుకురారా. వీళ్ళు కోతి కొంచెం మంచి ఆడతా ఏమి ఎరగొట్టుకున్నారు? చెయ్యి కట్ అవడానికి దాదాపు అది బాగా అవడానికి దాదాపు 20,000 ఖర్చు పెట్టారు. ఎంత అయిందమ్మా ఖర్చు అంటే? 20,000 దాకా అయిందన్న. 4 కట్లు తిరిగాం. ఎన్ని కట్లకి? అదే సన్నిధికి తీసుకొస్తే ఆ కట్లు ఇరిగాయి కాదుగా, ఆ కట్లు పడేయా. పిల్లలను కూడా స్తుతించడానికి మనం నేర్పాలి. స్తుతులు చెప్పు, స్తోత్రాలు చెప్పు అని చెప్పాలి మనం. గట్టిగా చెప్పండి. ఎంతమంది చెప్తున్నారు? నిజంగా చేతులు ఎత్తండి. మా పిల్లలకు మేము ఆగండి, మా పిల్లలకు మేము స్తోత్రాలు చెప్పడం నేర్పుతున్నామన్న వాళ్ళు చేతులు ఎత్తండి. నేర్పుతున్నారా? చాలా మంది చేతులు ఎత్తట్లా, గాలికి వదిలేస్తున్నారు పిల్లల్ని. నేను ముల్లమూరు దగ్గర అగ్రహారం అనే ఒక ప్రాంతం మీటింగ్కి వెళ్ళా. ఆ రోజు నాకు యాక్సిడెంట్ కూడా అయింది. మీలో చాలా మంది తెలుసు, చిల్లూరుపేట దగ్గర, చిల్లూరుపేట గణపారం మధ్యలో యాక్సిడెంట్ అయింది నాకు. అప్పుడు ఆటో అంతా పల్టీ కొట్టి నాతో పాటు వచ్చిన వాళ్ళకి. అయినా సరే ఆ రక్తాల కారుతూ కూడా నేను మేదర మెట్లు వెళ్ళి, మేదర మెట్ల నుండి అద్దంకి వచ్చి, అద్దంకి నుండి ఆల్ నైట్ ప్రార్థనకి వెళ్ళి ఆ రాత్రి వాక్యం చెప్పాను. ఇంకా మరలా రావడానికి నాకు కుదరక నైట్ అక్కడే పడుకున్నా. వేకుజాము 4 గంటలకి పక్కింటి వాళ్ళు స్తోత్ర ప్రార్థన చేస్తున్నారు. ఒక పిల్లోడు బావుని ఏడుస్తున్నాడు. ఎంత పిల్లోడు? మా జర్నీ అంత పిల్లోడు బావుని ఏడుస్తూ ఉంటే ఏమైందని అంటే, ఆ తండ్రి ఆ ఉదయాన్నే లేచి చిన్న సీపురు పిల్లోడికి పట్టుకొని స్తోత్రాలు చెప్పు, స్తోత్రాలు చెప్పు. వాడేం సోత్తం సోత్తం అంటున్నాడు ఏడుతా. చోత్తం అన్నాను. బ్రదర్ మరీ చిన్న పిల్లోడు కదయ్యా. లేదన్నో, ఇప్పుడు నుండి వాళ్ళకి మనం స్తోత్రాలు చెప్పడం నేర్పించాలి. గట్టిగా చెప్పండి. సమూయేలు భక్తి ఎప్పుడు నేర్చుకున్నాడు? పెద్దోడైన తర్వాత, పిల్లోడైన తర్వాత? పాస్టర్ల పిల్లలేమో చెడిపోయారు అక్కడ, విశ్వాసి కుమారుడేమో గొప్ప సేవకుడు అయ్యాడు. జాగ్రత్తగానండి, అర్థమైందా? రేపు మన పిల్లలు ఎక్కువ చెడిపోయే అవకాశం ఉంది. ఆమేన్, ఆమేనా? మన పిల్లలు ఎక్కువ చెడిపోతారు. అర్థమైంది? నాకు అదే భయం వేస్తుంది మా పిల్లలను బట్టి. పాస్టర్ పిల్లల మీద ఎక్కువ దయాలు దొరుకుతాయి. అక్కడ అన్న విశ్వాసి కొడుకేమో నిప్పయ్యాడు సమూయేలు. ఏలీ కుమారులు ఇద్దరేమయ్యారు? దుర్మార్గులు అయ్యారు. ఎందుకని? మా నాన్న పాస్టర్ గారే కదా అని. అందుకని మా వాళ్ళు కూడా అవతల పడుతున్నాయి ఈ మధ్య.
పిల్ల జల్ల ఏం లేకుండా అప్పుడప్పుడు పడతా ఉంటాయి. దేవుని స్తోత్రాలు చెప్పండి. ఎందుకనంటే పిల్లలు శాపం తెచ్చుకొని దేవుని ఉగ్రత గురి కాకుండా ఇప్పుడు నుండి తన్ని అప్పుడప్పుడు కాస్త ఏడిపిస్తే తప్పేమీ లేదు. వారు స్తుతించాలి, ప్రభువుని ఆరాధించాలి. హల్లెలూయా చెప్పండి గట్టిగా, హల్లెలూయా. అందుకని స్తుతించడం నేర్పాలి పిల్లలకి. స్తుతించడం ఈ రోజు నుండి ప్రయత్నం చేయండి. మీ ఇళ్లలో కొంతమంది పిల్లలు 12, 13, 15 సంవత్సరాల పిల్లలు కూడా ఉన్నారు. గాలికి వదిలేయమాకండి. గాలికి వదిలేసారా పిల్లలు పాడైపోతారు. వాళ్ళని పిలిపించి చక్కగా ఇదిగో ఇది 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 అని చెప్పండి. స్తుతించడం నేర్పండి, ప్రార్థించడం నేర్పండి. హల్లెలూయా. ఒకటి స్తుతించాలి, రెండోది ఏం చేయాలి? గణపరచాలి. రెండోది ఏం చేయాలి చెప్పండి? గణపరచాలి. హల్లెలూయా. గణపరచడం అంటే ఏంటి? గణపరచడం అంటే ఏంటి? ఇక్కడ చూడాలి. స్తుతించడం అంటే నోటితో జరిగింది. గణపరచడం అంటే ఏంటి? అర్థం కాలేదు కదా, నేను చెప్తాను. ఈరోజు ఆదివారం అనుకోండి, ఇదే రోజు పెళ్ళి వచ్చింది. ఆదివారం పూట పెళ్ళి వచ్చింది. అక్కడ పెళ్ళోళ్ళు పిలుస్తున్నారు. చెప్పమ్మా మీరమ్మా. ఇక్కడ దేవుడు పిలుస్తున్నాడు. ఇప్పుడు పెళ్ళికి వెళ్తావా లేకపోతే మందిరానికి వచ్చి దేవుని గణపరుస్తావా? చెప్పా పద్మాక, నువ్వు కూడా చెప్పాలి. ఈ మధ్య తమ్ముడు వచ్చాడు, అమ్మ వచ్చిందని ఆగావు ఆదివారం. దేవుని స్తోత్రం. నిజం చెప్తున్నా నేను. అంటే ఎవరిని కనపరుస్తున్నట్టు ఇక్కడ? పెళ్ళికి వెళ్ళకపోతే వాళ్ళు ఏమని అనుకుంటారేమో, వచ్చిన బంధువులను అక్కడ పడేసి మన రాహేల్ అమ్మ అయితే 2 వారాలకు ఒకసారి వస్తుంది ఈ మధ్య. హల్లెలూయా చెప్పండి గట్టిగా. ఉందా లేదా? ఒకప్పుడు అందరికంటే ముందు ఉండేది, శనివారం ఉండేది, ఆదివారం ఉండేది. ఈ మధ్య పాప కొడుకు వచ్చినప్పుడు వస్తుంది, కొడుకు కోళ్ళు వచ్చినప్పుడు. దేవుని స్తోత్రం కలుగునగాక. నిజం చెప్తున్నా, అబద్ధాలు కాదు. అంటే ఎవరిని కనపరుస్తున్నారు వీళ్ళు చెప్పండి? ఇప్పుడు అనుకుంటారు, అన్న మాకు బాగలేదు అన్న, అవి కూడా చెప్పాలా నువ్వు మైకులు అని. దేవుని స్తోత్రం. నేను సరి చేయకపోతే ఎవరు సరి చేస్తారు మిమ్మల్ని? మరి కొంతమంది ఉన్నారు, ఒక వారం వచ్చి ఇంకొక వారం రారు. ఈ వారం నువ్వు పో, రేపు వారం నేను పోతా. వీళ్ళందరూ నిజంగా దేవుని గణపరిచే వాళ్ళేనా? దేవుని గణపరిచే వాళ్ళు వారి కంటే, వారి బంధువుల కంటే, వారికి ఉన్న ప్రజల కంటే ఎక్కువ ప్రాముఖ్యత ఎవరికి దేవుడికి ఇస్తారో వారు నిజంగా దేవుణ్ణి చప్పట్లు కొట్టండి గట్టిగా. హల్లెలూయా. నీ పని కంటే పని ప్రాముఖ్యమైంది, ఓకే కాదంట్లా. దానికంటే దేవుని స్తుతించడం, దేవుని పని ప్రాముఖ్యమైంది మనకి. దేవుడు అంటున్నాడు, నన్ను గణపరచండి, నన్ను గణపరచు వారిని నేను గణపరుస్తా. 1 సమూయేలు 2:30 చదవండి. నన్ను గణపరిచే వాళ్ళని నేనేం చేస్తాను? గణపరుస్తాను. హల్లెలూయా. ఈ రోజున నా ప్రియ దేవుని బిడ్డలారా, మనము దేవుణ్ణి గణపరుస్తూ ఉండాలి. అప్పుడు మనల్ని గణపరుస్తాడు ఆయన. మన కుటుంబాలను గణపరుస్తాడు, మన వ్యాపారాలను గణపరుస్తాడు, మన పనులను గణపరుస్తాడు, మన పిల్లలను కూడా గణపరుస్తాడు. గట్టిగా చెప్పండి హల్లెలూయా. రేపు డెలివరీ అయిద్దని తెలిసి కూడా నేను ఆ రోజు ఎక్కడ పోయింది తెలుసా? తిరువురు మీటింగ్కి వెళ్ళా. రేపు డెలివరీ అయింది. నాకు తెలుసు ఒకటి, నేను ఆయన పని చేస్తే దేవుడు నా పని చేస్తాడని. డాక్టర్ అమ్మ నాకు ఫోన్ చేసింది, పాస్టర్ గారు పుట్టే బేబీని బాక్స్లో పెట్టాలండి అన్నది. ఓకేనమ్మా, మీరు చేయాల్సింది చేయండి. ప్రభువా ఇదిగో ఈరోజు నీ పని చేయడానికి మేము తిరువురు వెళ్తున్నాం, అయినాను ఇదిగో ఈ బాధ్యత నీకు అప్పగిస్తున్నా. ఎందుకనంటే నాకు నీ పని ప్రాముఖ్యం. అప్పుడప్పుడు చెప్తామకి ఏమని, నాకు నా జీవితంలో మొట్టమొదటిది దేవుడి పనే ప్రాముఖ్యం. నాకు ఎప్పుడూ కూడా ఎవరు అడ్డు రాకూడదు. అడ్డు వస్తే ఇల్లునే వదిలిపెట్టి 18 ఏండ్లు బంధువులకి అందరికి దూరం అయిపోయి నేను సేవలోకి వెళ్ళిపోయా. ఇప్పుడు కూడా అదే. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఎన్నడూ ఎప్పుడూ దేవుడికి అడ్డు రామకండి. నేను దేవుని గణపరుస్తూ ఉంటా. నా దేవుడు మీ అందరినీ కాపాడుతూ ఉంటాడు. నా దేవుడు నేనుగా తీసుకునేది బాధ్యత, నాకంటే ఎక్కువ బాధ్యత దేవుడు తీసుకుంటాడు. కానీ నన్ను ఆపి ఆడ కూర్చోబెట్టారనుకో, దేవుడు మనల్ని వదిలిపెట్టే ప్రమాదం ఉంది. ఎన్నోసార్లు చెప్పి ఓదార్చా. పిల్లలు తల్లాడిపోతున్నాను అర్ధరాత్రిలో, ఈ ఊరు లేకపోయినా అని చెప్పినప్పుడు ఏం పర్వాలేదు, నిన్ను చిన్న పిల్లలు కూడా ఎవరు కాపాడతారు
అంటే ఇవన్నీ నేను ఎందుకు చెప్పాల్సిందంటే, అన్న నువ్వు చెబుతున్నావు కానీ నువ్వు చేస్తున్నావు అని అంటారేమోనని ముందే చెప్తున్నా నేను. రేపు డెలివరీ అన్నప్పుడు కూడా నేను తిరువురు మీటింగ్కి వెళ్ళా, ఇక్కడ లేను. హల్లెలూయా. ఎందుకని ఈ విషయాలు చెప్తున్నానంటే, నన్ను గణపరచు వారిని నేను గణపరుస్తాను. హల్లెలూయా చెప్పండి గట్టిగా. ఆడ వెళ్ళొచ్చాం, ఆమె బాక్స్లో పెట్టాలన్నది. తర్వాత పాస్టర్ గారు అవసరం లేదండి, ఆ బేబీ ఉండవలసిన స్థాయికి ఎదిగింది, ఏం బాక్స్ అవసరం లేదన్నది. నాకు ముందేం చెప్పింది, 15 రోజులు పెట్టాలంది, రోజుకి 7,500 అయితే 15 రోజులు ఎంత? 10 రోజులకి 10 ఏండ్లు 70, 10 ఐదులు 55 అంటే మొత్తం ఎంత? 5,000 ఒక 7,000 ఎంత? అంతనా? 75,000. అయితే ఇప్పుడు చూడండి, ఇంకా 5 రోజులు ఉందిగా, ఎన్ని పోయినాయి. నేను ముందుగానే పోతా దేవా ఈ గొప్ప కార్యం చేస్తే ఇవన్నీ నీకే అని చెప్పి నేను ముందే కానుక తీసి వెళ్ళిపోయా దేవుడికి. ఎందుకనంటే ఆయన్ని గణపరిస్తే ఆయన నన్ను ఏం చేస్తాడు? నన్ను గణపరుస్తాడు. చేతులు పైకెత్తి గట్టిగా చెప్పండి. మీలో విశ్వాసులారా మీ అందరూ చెప్తున్నా, నేను గమనించండి. జర్మి అన్న తెక్కలోడు ఏం కాదు, నాకు తెలుసు చాలా విషయాలు. కానీ మీ అందరూ చెప్తున్న మాట ఏంటంటే, మీరు ముందు దేవుని గణపరచండి. దేవునికి ఏంటి ప్రాముఖ్యత? మీలో కూడా చాలా మంది ఆ పెళ్ళిళ్ళకి వాటికంటే పరిగెత్తుతున్నారు, కానీ దేవుడి పని అంటే పరిగెత్తట్లా. రేపు వారం పోదాంలే, ఎల్లుండి పోదాంలే. నీ నిర్లక్ష్యమే నీ కొంప ముంచుతుంది. నీకంటే వెనకొచ్చిన వాళ్ళు బాగా దీవించబడుతున్నారు, నీకంటే వెనకొచ్చిన వాళ్ళు బాగా లేచిపోతున్నారు పైకి, కానీ నీ దరిద్రం అక్కడే ఉంటుంది. కారణం ఏంటి? నీవు దేవుని కంటే మనుషుల్ని ఎక్కువ గణపరుస్తున్నావు. చేతులు పైకెత్తి గట్టిగా చెప్పాలి. దేవుని గణపరచండి. వాక్యం చెప్తుంది అక్కడ, యెహోవా యెహోవా యాకోబు వంశస్థులారా మీరందరూ ఆయనను గణపరచండి. ఆయనను గణపరచండి. చెప్పండి అందరూ ఆ మాట. ఆయన నీకు 100 ఉండొచ్చు, 100 మీటింగులు ఉండొచ్చు, 100 ఫంక్షన్లు ఉండొచ్చు. చెప్పాలి, ఈరోజు దేవుని పని నాకు ప్రాముఖ్యం, ఈరోజు దేవుని గణపరచాలి నేను, అంతే. ఓకే, నేను అదే చెప్తున్నా. నాకుండా నా సేవకులు కూడా దేవుని పనికి మీరు ముందు ప్రాముఖ్యతనివ్వండి. ఇది పరిస్థితి ఎట్ట అని. మొన్న మా ఇంట్లో ఏదో ఫంక్షన్ వస్తే నేను డేట్ మార్చేసా. పగులు ఒక మీటింగు ఏదో ఉన్నట్టు ఉంది నాకు ఆ రోజు, నేను పగులు రాను, నా కోసం మళ్ళీ సాయంత్రం పెట్టారు. ఎందుకని? దేవునిది నాకు ప్రాముఖ్యం ముందు. మీరందరూ ఎవరో, నేను ఆరోగ్యంగా ఉంటే బ్రతికుంటే ఈరోజు తమ్ముడని బంధువులని వస్తారు. నేను పోయాను అనుకోండి, మంచంలో పడితే ఎవడన్నా వస్తాడు నా దగ్గరికి? ఎవడు రాడు. అందుకనే నీకు ఆరోగ్యం ఇచ్చి ఆయుష్ ఇచ్చి బ్రతికించి బలపరుస్తుంది దేవుడు. అయితే దేవుడి మాట అనకుండా స్వార్థంగా వాడుకునే మనుషుల మాట ఎందుకు అంటున్నారు మీరు? నేను అదేగా చెప్తుంది మీకు. హల్లెలూయా. ఈరోజు ఈ స్థితి ఇచ్చింది ఎవరో, ఈ స్థాయి ఇచ్చింది ఎవరు మీకు? అందుకని దేవుని కంటే ఎక్కువగా మనం ఎవరినే ఏలిని గద్దిచ్చాడు. నీవు నాకంటే నీ కుమారులను ఎక్కువగా గణపరుస్తున్నావు. హల్లెలూయా. ఎక్కువ గణపరుస్తున్నావు. ఇందాక ఎవరో చెప్తున్నారు చూడండి సాక్ష్యం. నేను ఏదో ప్రాంతం వెళ్ళాను, ఆడ ఏదో వడగండ్లా ఏంటి అక్కడ చిక్కుకున్నా, ఏదో జరగబోయేది దేవుడి పని వదిలేసి వచ్చాను, అందుకే దాన్ని అట్టండి కూడా జరుగుతాయి. అందుకని మీ జీవితంలో దేవునికి మంచి ప్రాముఖ్యతనివ్వండి. గట్టిగా చెప్పాలి. ఎవరికి ప్రాముఖ్యతనివ్వాలి? ఆయన మీరు గణపరచండి, దేవుడు మిమ్మల్ని గణపరుస్తాడు. చేతులు పైకెత్తి గట్టిగా చెప్పాలి. ఈ రోజున ఏది ఒక సమయం విషయంలోనే కాదు, అన్నిట్లో ప్రతి దాంట్లో దేవుడికి ఘనమైనవి మనం చేయాలి. అర్థమైందా? ప్రతిదీ కూడా. ఇక ఒక చిన్న విషయం చెప్పమంటారా? ఈ ఊరు నేను వచ్చినప్పుడు నాకు ఆరోగ్యం బాగలేదు. మా అన్నయ్య నాకు 600 ఇచ్చాడు, ఇంకొక మా సహోదరి 400 ఇచ్చింది, చచ్చిపోయిన మా బాబాయ్ 100 ఇచ్చాడు ఇక్కడ పాక వేయటానికి. అవి మొత్తం తీసుకెళ్ళి వాళ్ళ పాక కీలా నాకు చూపించుకోమని అవన్నీ తీసుకెళ్ళి నేను ఎట్టా కొద్ది రోజుల్లో పోతాలే, పోయే ముందు ఒక చిన్న మందిరం అనేద్దామని చెప్పి గుంటూరు వెళ్ళి ఆ కలప తీసుకొని వచ్చాం. పై కప్పుకి డబ్బులు లేవు, తాటాకులకి 2 వారాలు పట్ట కప్పుకొని అట్నే ప్రార్థన చేశాం. ఈ రోజు నేను తన బిల్డింగ్లు ఇచ్చాడంటే ఆ రోజు దేవుని గణపరచబట్టే. ఆ కొంచెము ఎవరికి ఇచ్చా నేను? చెప్పండి. ఆ కొంచెం 1100 దేవుడికి ఇచ్చేసి ఆ రోజు. ఈలో మా వాడు ఫోన్ చేసి నిన్ను హాస్పిటల్లో చూపించుకోమంటే మొత్తం తీసుకెళ్ళా, ఎన్ని కొనుక్కొచ్చుకున్నావంట?
ఆ ఈ డబ్బు లేనప్పుడు ఇవన్నీ ఎందుకు అది ఇది అని అన్నాడు. ఏం పర్వాలేదు, నేను ఆయన కనపరిస్తే దేవుడు నన్ను ఏ ఇప్పటికి 20 సంవత్సరాలు దాటింది, నన్ను దేవుడు ఆరోగ్యంగా ఉంచలేదా? గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఈరోజు నా ప్రియ పెట్టారు, ఈ మినిస్ట్రీకి ఎన్ని స్థలాలు ఎక్కడెక్కడ ఉన్నాయో మీకు తెలియదు. ఆ ఫాస్టర్ గారికి అన్ని స్థలాలు ఉన్నాయి, ఇన్ని స్థలాలు అంటే మీ తాత సొమ్ము ఏమైనా ఇచ్చారా? అయింది మాకు ఎవరు ఇచ్చారు? మహిమ గల దేవుడు ఇచ్చాడు. ఆ బిల్డప్లు మాకండి మీరు ఎవరో? మాకు దేవుడు ఇస్తేనే ఇవన్నీ కొనదే. నిజంగా చెప్తున్నా, మీరేదో ఇచ్చే కానుకలు కనీసం నాకు 1 లీటర్ పెట్రోల్, దాన్ని ఏమంటారు, ఇప్పుడైతే ఒక డీజిల్ కూడా రాదు, మీరు రేపు వేసే కానుకలు అర్థమైంది. అల్లా పదే యాత్ర ఉంటుంది ఒక ఆమె, పదే 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 ఆ 20 దేవుడు ఆయన్ని గణపరుస్తున్నాను కాబట్టి ఆయన నన్ను గణపరుస్తున్నాడు. ఆ రోజు కనీసం 1 అరసెంటు స్థలం లేదు నాకు ఇక్కడ, ఈరోజు ఇన్ని ఇచ్చాడంటే కారణం ఏంటి? మాకు ఇంట్లో కూడా ఆస్తి వస్తే ఆ డబ్బుల్ని, అది అక్కడ 2 సెంట్లు స్థలానికి డబ్బులు ఇచ్చాం. చేతులు పైకెత్తి గట్టిగా చెప్పండి. ఎవరో ఈ మధ్య తెలియక మాట్లాడారంట, ఎవరో మాకు అవతల ఎవరికి ఇచ్చారని. ఎవరికేమి ఇవ్వాలా, 4 సెంట్లలో 2 సెంట్లు కొనమని చెప్పాడు ఆయన. 2 సెంట్లు దేవుడికి ఇస్తున్నానయ్యా, మొద్దోడైన నా కొడుకు 10th క్లాస్లో పాస్ అయ్యాడు, నువ్వు ప్రార్థన చేసావు, పాస్ అయ్యాడు, 2 సెంట్లు దేవుడికి ఇస్తాను. 2 సెంట్లు చెప్పండి. అప్పుడు ఆ 2 సెంట్లు డబ్బులు కట్టాము మేము, ఇది ఇక్కడ పక్కదానికి. ఎన్ని ఎవరు ఇచ్చారు? దేవుడు ఇచ్చాడు. ఇంకో సహోదరుడు అక్కడ ఇచ్చాడు 2 సెంట్లు, చచ్చిపోయాడు ఆయన, ప్రసాద్ అన్న, ఆయన ఒక 2 సెంట్లు ఇచ్చాడు దేవుడికి. చేతుల పైకి ఎత్తి గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఇట్లా ఇచ్చారు కొంతమంది దేవుని ప్రేమించి, వాళ్ళని దేవుడు దీవించును గాక. వాళ్ళు లేరు కాబట్టి వారి కుటుంబాలను దేవుడు దీవించును గాక. ఏడిచ్చిన ఆయన లేడు, ఆయన ఆడిచ్చిన ఆయన లేడు. ఎందుకు ఇవన్నీ ఏమనుకుంటారు, ఈ లేదు పెద్ద ఇచ్చినట్టుగా కొంతమంది బిల్డప్లు ఇస్తున్నారు ఇక్కడ. ఎందుకు చెప్తున్నారు, వాళ్ళకు గొప్ప కార్యాలు జరిగినాయి ఆ రోజున. ఇవన్నీ నేను ఈ రోజు మీకు ఎందుకు ఎత్తి చెప్తున్నానంటే, ఆ రోజు దేవుణ్ణి గణపరిచాం మేము. ఈరోజు దేవుడు ఏం చేశాడు, మమ్మల్ని గణపరిచాడు. సైకిల్ కూడా లేని రోజుల్లో తిరిగాం, ఈరోజు 20 లక్షల కారులో తిరుగుతున్నామంటే ఆయన ఆ రోజు సైకిల్లో తిరిగినప్పుడు చూడలేదా? కాళ్ళు గడ్డలు వచ్చిన పరిచర్య చేశాం. దేవుని స్తోత్రాలు చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఈరోజు అన్నీ తీసుకొచ్చి పెడితే ఏడన్నా కూటం పెట్టాలంటే తల ప్రాణం తోక్కొస్తుంది కొంతమందికి. కానీ ఆ రోజున దేవుడు గొప్ప అద్భుత కార్యాలు చేశాడు, దేవుడు మహిమలు జరిగించాడు. హల్లెలూయా. చేతులు పైకెత్తి గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఆయన్ని మనము గణపరిస్తే దేవుడు మనల్ని గణపరుస్తాడు. ఆయన్ని గణపరచండి మీరు, ప్రతి దాంట్లో ఆయన్ని గణపరచండి, ప్రతి దాంట్లో ఆయన్ని, ఇదిగో ఇది దేవుడికే, ఇది దేవుడిదని ఇవ్వండి. దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు, అద్భుతాలు చేస్తాడు, మహిమలు చేస్తాడు. నువ్వు చేసినది మర్చిపోవుటకు ఆయన అన్యాయస్తుడైన దేవుడు కాదు. 3వ వాక్యం చదవండి. 3వది ఏమనుంది అక్కడ? ఆయనకి భయపడండి. ఏం చేయాలంటే చెప్పండి, ఆయన్ని స్తుతించాలి, ఆయన్ని గణపరచాలి, ఆయనకి భయపడాలి. హల్లెలూయా చెప్పాలి గట్టిగా. ఇలా ఈ 3 పనులు మనం చేస్తే 24వ వాక్యం చూడండి. ఆయన బాధపడువాన్ని బాధను తృణీకరింపలేదు. గట్టిగా చెప్పాలి. నిన్న ఈ గోళ్ళన్నీ పగులుతున్నాయని ఇంజనీర్ని పిలిపించాను నేను. ఎక్కడి నుండి, ఏలూరు నుండి వచ్చాడు ఒక ఇంజనీర్. ఆయన పాస్టర్ గారు ఇదంతా పూర్తి అవ్వాలంటే ఒక 35-40 లక్షల రూపాయలు డబ్బులు అయితే మొత్తం పూర్తి అయిపోద్ది, నేనే చేస్తాను. ఆయన క్రిస్టియన్. మీరు ప్రార్థన చేయండి, ఒక 40 లక్షలు కావాలి ఇది పూర్తి అవ్వడానికి. హల్లెలూయా చెప్పండి గట్టిగా, చేతులు ఎత్తి చెప్పండి. మొత్తం చూసుకున్నాడు ఆయన. మొత్తం ఒక మధ్యాహ్నం దాకుండి నిన్న శుక్రవారం నాడు 40 లక్షలుగానైతే దీన్ని బొమ్మలాగా చేసి ఇచ్చేస్తాం. ఆల్రెడీ నీ స్నేహితుడు ఇంకో పాస్టర్ గారి బిల్డింగ్ కూడా నేనే కడుతున్నాను అన్నాడు. దేవుడు ఇచ్చునుగాక చెప్పండి, ఇచ్చును గాక. ఈ విషయంలో కూడా మీకు అవకాశం ఉంది, ఏదైనా దేవుడు చేతి చేయొచ్చు. అర్థమైందా? సిమెంట్ కట్టల రూపంలో చేయొచ్చు, ఇసుక రూపంలో చేయొచ్చు, డబ్బుల రూపంలో కూడా చేయొచ్చు దేవుడికి. ఎందుకని ఆయన కనపరిస్తే ఆయన ఏం చేస్తున్నాడు, మనల్ని కనపరుస్తున్నాడు కదా. హల్లెలూయా చెప్పండి గట్టిగా. అప్రియదేని బిడ్డలారా, ఇక్కడ ఒక మందిరం ఉంది, ఎనకొండలో ఒక మందిరం ఉంది, రొంపిచెర్లో ఒక మందిరం ఉంది, తుమ్మలగుంటలో ఒక మందిరం ఉంది, నర్సాపేటలో ఒక మందిరం ఉంది పెద్దది. హల్లెలూయా.
తర్వాత బాపట్లో ఒక మందిరం ఉంది, పొన్నూరులో కూడా ఒక మందిరం ఉంది. ఎక్కడది? మురికాల పక్కన. అక్కడ ఒక మందిరం ఉంది. తర్వాత ఎక్కడది? బలికొరలో ఒక మందిరం ఉంది, మైకిరికల్ దగ్గర. ఇన్ని మందిరాలు ఏది ఎట్టిచ్చాడు దేవుడు? ఆ రోజు ఉన్న ఆ కొంచెమును ప్రభు కొరకు యథార్థంగా వాడా. ఇప్పటికీ యథార్థంగానే వాడుతున్నా. దేవుని అడిగా, ఒక్కసారి 1 కోటి రూపాయలు వేయాలి. ఈరోజు సేవకుడితో మాట్లాడతా, 1 కోటి రూపాయలు కావాలని ప్రార్థన చేయి, మన అవసరతలన్నీ తీరిపోతాయి అంటే ఇస్తాడులే అన్నా అంటున్నాడు. ఎందుకని? 1 కోటి రూపాయలైనా సరే జోబులు పెట్టుకోవడం ఏదో దాచిపెట్టుకునే మనసు కాదు నాది. ఈ 1 కోటి రూపాయలు కూడా దేవుని మహిమ కొరకు వాడాలి. దేని స్తోత్రాలు చెప్పండి. తినటానికి ఆహారం, కట్టుకోవడానికి వస్త్రాలు, ఉండటానికి నీడ, చచ్చిపోయేదాకా ఆరోగ్యంగా ఉండి చాలు. ఇక ఈ భూమి మీద ఏం కోరుకోవట్లా నేను. ఇది అందరికీ దేవుడు ఇవ్వాలి, అందరికి ఇవ్వాలి. ఎవరికి? మన విశ్వాసులకి ఇవ్వాలి, మన సేవకులకి ఇవ్వాలి, ఇక్కడికి వచ్చే ప్రతి ఒక్కరికి దేవుడు ఇవ్వాలి. గట్టిగా చెప్పండి. మీకు ఆస్తులు పోస్తులు కాదు కావాల్సింది, ఆరోగ్యం కావాలి. అర్థమైంది? నెమ్మది కావాలి, సమాధానం కావాలి. అవునంటారా కాదంటారా? ఆరోగ్యమే మహాభాగ్యం అని పెద్దోళ్ళు ఎందుకన్నారండి? హెల్త్ ఈజ్ వెల్త్ అని. అంటే ఆరోగ్యమే మహాభాగ్యం. అవి లేకుండా ఎన్ని ఆస్తులను ఉపయోగం ఏం లేదు. మీకు దేవుడు అలా దయచేయను. ఒక్క మాట చదువు, నేను ముగిస్తా. ఆయన బాధపడు వారి బాధను తృణీకరింపలేదు. ఈ రోజున ఎంతమంది బాధపడుతున్నారు? చేతులు ఎత్తండి. ఏదో ఒక బాధ మీలో ఉంటుంది. అప్పులను బట్టి, రోగాలను బట్టి, సమస్యలను బట్టి ఏదో ఒక బాధ. వాక్యం చెప్తున్న మాట ఏంటంటే, ఆయన బాధపడు వారి బాధను తృణీకరింపలేదు, దాన్ని చూసి ఆయన అసహ్యపడలేదు, అతనికి తన ముఖమును దాచలేదు. వాడాయనకు మొర్ర పెట్టగా ఆయన ఆలకించెను. మహాసమాజములో నిన్ను గూర్చి నేను కీర్తన పాడేదను. ఆయన యందు భయభక్తులు గల వారి ఎడల, వారి ఎదుట నా మ్రొక్కుబళ్ళు చెల్లించదను. చేతుల పైకెత్తి గట్టిగా చెప్పండి. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు చేసిన కార్యాలకి మనం ఆయనకి మ్రొక్కుబళ్ళు చెల్లించాలి. ఇందాక ఘనమైన సాక్ష్యాలు చెప్పారు, ఇందాక ఘనమైన కార్యాల గురించి వివరించారు. అలాగే దేవునికి ఘనమైన మ్రొక్కుబళ్ళు కూడా మనం చెల్లించాలి. అందరు పైకి లేచి నిలబడండి. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేద్దాం. చివరిగా ఆయన స్తుతించమని చెప్పాడు, ఆయనకి భయపడమని చెప్పాడు, ఆయన్ని గణపరచమని చెప్పాడు. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా.